వ్యాయామం ఇది చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాల కోసం చేయాల్సిన ఒక కార్యక్రమం. అందరూ చేయాలి వ్యాయామం అనేది. కానీ దీని సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కొన్ని ఉంటాయన్నమాట. వ్యాయామం ఇంపార్టెన్స్ ఏంటంటే బాడీ లోపల ఎక్స్ట్రా కొవ్వు రాకుండా, ఎక్స్ట్రా మలినాలు పోవడానికి, ఎక్స్ట్రా ఉన్న బాడీ లోపల కంట్రోల్ కావడానికి మనకి ఇంపార్టెంట్ అనేది వ్యాయామం. వ్యాయామంలో చాలా రకాల వ్యాయామాలు ఉంటాయి. వాకింగ్ అనేది ఒక వ్యాయామం, జిమ్కి వెళ్ళడం ఒక వ్యాయామం, యోగా చేయడం ఒక వ్యాయామం, ఇవన్నీ కలిపి వ్యాయామాలు అంటారు అనమాట. సో ఈ వ్యాయామంలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదనంటే ఎక్కువ రన్ చేయడం కానీ, ఎక్కువ హెవీ లిఫ్ట్ చేయడం వల్ల బేసికల్గా ప్రాబ్లం ఏమవుతుంది అంటే కొంతమందికి పట్టేస్తుంటాయి అన్నమాట. దాంతోపాటు ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంతమందికి రన్నింగ్ ఫాస్ట్గా చేయడం వల్ల వాళ్ళ మజిల్ అనేది డీనాచర్ అయిపోతుంటుంది. డీనాచర్ అయ్యి ఆ కిడ్నీ లోపలికి వెళ్ళి అండ్ దిస్ కాల్డ్ as rhabdomyolysis అనే ఛాన్సెస్ కూడా వస్తుంటాయి. ఈ కండిషన్స్ కూడా వస్తుంటాయి. అందుకోసమే బేసికల్గా ఏంటంటే మనం లిమిటేషన్స్ అన్నమాట, మన కెపాసిటీకి మించి ఎక్కువ చేయొద్దు. కొంతమంది హైవీ వెయిట్ ప్రోటీన్స్ తీసుకుంటారు, ప్రోటీన్స్ అని తీసుకుంటారు. అది బాడీ బిల్డింగ్ కి హెల్ప్ చేస్తుంటది. కానీ అది ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రం ప్రాబ్లం అనేది వస్తుంటది. ఇంకోటి, మనం నార్మల్ గా మన బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవి చాలా మంచిది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల మన లంగ్స్ అనేది ఫ్రీ అయ్యి ఎక్స్ట్రా కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోవడం కానీ, ఇంకో లోపల లంగ్ లోపల మనం నార్మల్ తీసుకునే ఉన్నప్పుడు అన్ని ఏరియాస్ లోపలికి, ఫీల్డ్స్ లోపలికి మన లంగ్స్ అనే ఆక్సిజన్ అనేది వెళ్ళదు. కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, డీప్ ఇన్స్పిరేషన్, డీప్ ఎక్స్పిరేషన్ చేసినప్పుడు బాడీ లోపల ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చి ప్రతి ఒక్క సెల్ కి ఆక్సిజన్ వెళ్ళడానికి బాగుంటుంది అనమాట. ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెన్నస్ యాక్టివిటీ, ఐసోటానిక్ అండ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ తో కంపేర్ చేస్తే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ మైల్డ్ యోగా అనేది చాలా మంచిది.